వెల్కమ్ టు MR9 టీవీ. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ జోన్ 2 7వ వార్డు స్వతంత్ర నగర్ కాలనీ ఎస్ఆర్ నగర్లో శనివారం నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ నోట విన్నా జగనన్న మాట చాలా సంతృప్తిని ఇస్తుందన్నారు. మా ఇంట్లో అమ్మ ఒడి వచ్చిందని, మా బాబుకు ఉద్యోగం వచ్చింది, ఆరోగ్యశ్రీ ద్వారా మా పాప ప్రాణాలు కాపాడ్డారు అంటూ వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ కి రెట్టింపు ఉత్సాహం అందిస్తుందన్నారు. ఎన్నికల ప్రచారం ఆయన నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలను మోసం చేసినందుకే చంద్రబాబు కూటములు కట్టారన్నారు. వైఎస్ఆర్సీపీ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిందని, నవరత్నాల పథకాల వల్ల పేదల జీవితాలు బాగుపడ్డాయని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వానికి 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని సూచించారు. మరి పిల్లా కృష్ణబాద్రి గారు సంవత్సరం డైరెక్టర్, అలాగే మరి సంస్కృతి విభాగం వంకాయ మారుతి ప్రసాద్ గారు, మరి సీనియర్ నాయకులు మరి జిల్లా వ్యవసాయ డైరెక్టర్ అయిన సూరిబాబు గారు, అలాగే పెద్దలు మరి సతీష్ గారు, పాపారావు గారు, పివి జప్పారావు గారు, జోయి గారు, మరి ఇక్కడ పద్మ మహిళలు అందరూ కూడా, మరి బంగారు ప్రకాష్ గారు, ప్రతి ఒక్కరు కూడా మా నాయకులందరూ కూడా భుజం మోసి ఎలాగైనా భీమిలిలో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఈ బూట కవర్లన్నీ కూడా ఎవడు నమ్మడు. ఏదో ఎలాగొచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన ప్రజలు నమ్మారు. ఏదో చంద్రబాబు నాయుడు 50 ఎలక్షన్ ముందు పసుపు బంకు కొంచెం 10,000 ఇచ్చి ఎలా వెళ్ళిపోయాడో, ఇవాళ ఎన్ని కార్లు వేసుకొని తిరిగిస్తున్నంత ఎవరు నమ్మే యోగం లేదు. ఎందుకంటే అవంతి అనే వ్యక్తి ప్రతి చిన్నోడి నోట్ల, పెద్దల నోట్ల, అవ్వ తాత అక్క అందరి నోట్లలో కూడా అవంతి అంటే బాబు ఎవరైనా అడిగితే అవంతి శ్రీనివాస్ అన్నారు. ఏంటంటే ప్రతి గడపకి అతను వెళ్ళారు, ప్రతి కష్టం అతను తెలుసుకున్నాడు. అవంతి అంటేనే అభివృద్ధి. ఒక మాయ మర్మం లేని మనిషి, ఒక మచ్చలేని మనిషి అవంతి. అలాంటి మనిషిని ఎవరు కూడా ఒక మాట అనలేరు. అందుకే అతనికి మంచి పేరుంది. ఈరోజు భీమిలి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా అవంతి శ్రీనివాస్ గారు అంటే మంచి పేరుంది, మంచి నాయకుడు. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ భీమిలిలో వైఎస్ఆర్ పార్టీ తరఫున జెండా ఎగరేస్తాం. అలాగే ఇందాక మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారంగా మరి ఫ్యాంక్షన్స్ 3,500 రూపాయలు చేస్తానని జగన్ గారు ఇచ్చారు. విశాఖపట్నం రాజధాని చేస్తామని మాట ఇచ్చారు. మాట తప్పకుండా చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అలాగే మరి ఈరోజు అవంతి శ్రీనివాస్ గారు కూడా మరి నాయకులు ఏదైనా ఈ వార్డులో ఈ కార్యక్రమాలు ఉన్నాయి, ఈ పనులు చేయాలంటే నేనున్నాను, మీకు ఎందుకు చేయండి అని చెప్పే నాయకుడు, మాకు వెనకాతల దన్నుండి మీరు చేయండి నేను ఉన్నానని చెప్పే నాయకుడు అవంతి శ్రీనివాస్ గారు. మరి అలాంటి నాయకుడిని ఎవరు వదులుకోలేము. మేమే కాదు, ఏ గ్రామస్తులు కూడా ఎవరు వదులుకోరు. ఎవరో ఇటు వచ్చి డ్యాన్సింగ్ ఆడో వెళ్ళిపోతారు తప్ప నిజంగా స్వచ్ఛంగా ఉన్న వాళ్ళందరూ కూడా అవంతిని వదిలి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే అవంతి అంటే అభిమానం, ప్రేమ. కోపం ఎక్కడ ఉంటుంది అక్కడే ప్రేమ ఉంటుంది. తడిగొట్టలతో గొంతు కూర్చోలేం ఏం కాదు. ఉన్నది నిజంగా నిర్భయంగా మాట్లాడిన వ్యక్తి అవంతి శ్రీనివాస్. ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి నేనున్నానని చెప్పే వ్యక్తి అవంతి శ్రీనివాస్. కారులో ఇలా దండం పట్టుకెళ్ళే వ్యక్తి కాదు కదా. అలాగంటే ఈవేళ నెల రోజు మేము ఎందుకు ప్రచారం డోర్ టు డోర్ చేయాలి? మేము రోజుకి 100 కార్లు ఎట్టుకెళ్ళాం. ఇప్పుడు 100 కొట్టి 100 కార్లు పెట్టి మేము తిరిగేస్తాం. ఆ తిరిగింది కాదు ఇది. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలి. మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాం. అమ్మ మీకు సంక్షేమాలను అందితేనే మాకు ఓటేయండి, మరి మా అవంతి శ్రీనివాస్ గారు మీరు మన వార్డులో అభివృద్ధి చేస్తేనే మాకు ఓటేయండి అన్న. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, బాబు మీరు చేశారు కాబట్టి మీకు ఓటేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చిన మనిషి కాబట్టి చేస్తామని చెప్తున్నారు. మరి 100% కూడా వైఎస్ఆర్ పార్టీ జెండా అక్కడ ఎగరేస్తాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ పరిపాలన రాజధాని చేస్తారని సభకు థ్యాంక్ యూ. భీమిలి నియోజకవర్గం జీఎంసీ 7వ వార్డు ఏఎస్ఆర్ నగర్లో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు, ఎంపీ బొత్స ఝాన్సీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. దగ్గర సుమారు 4 రోజుల నుంచి మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం. ఏ గడపకి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, బాబు జగనన్నే మాకు కావాలి, ఈ మాయ మాటలన్నీ మాకు వద్దు, ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్నీ అందిస్తున్నాడు. ఇంటింటికి రేషన్ ఇస్తున్నాడు, సచివాలయం ఇంటి దగ్గర పెట్టాడు. గతంలో ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలంటే కూలిపోయి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే కూలిపోయి, ఈరోజు అన్నీ మరి ఇంటి దగ్గర కాళ్ళ దగ్గరకు వస్తుంది. రేషన్ కూడా ఇంటికి వస్తుంది. మరి
ఇల్లు లేని వాళ్ళకి కూడా మాకు ఇల్లు స్థలాలు మాకు ఇవ్వడం జరిగింది. మరి అంత చేసిన మహానుభావుడికి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. అలాగే మరి ఇక్కడ ఎమ్మెల్యే మరి అవంతి శ్రీనివాస్ గారు తెలుసమ్మా అని అడిగితే ప్రతి ఒక్కరు కూడా బాబు ప్రతి ఏరియా ఈవేళ మేము ఏఎస్ఆర్ నగర్ రావడం జరిగింది. ఇక్కడికి ఒక 10 సార్లు అవంతి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఇక్కడ సమస్యలు కూడా ఇక్కడ పార్క్ ఒకటి బాబు ఇక్కడ పార్క్ పందులు ఇబ్బంది అయిపోతుందంటే దగ్గర ఇమ్మీడియట్లుగా నెల రోజుల్లో 20 లక్షల రూపాయలు పెట్టి వాటర్ ట్యాంక్ దగ్గర పార్క్ కట్టి ఏ రోజునైతే మరి అవంతి గారు ఇక్కడ ఎన్నుకోబడ్డారో 2009 నుంచి కూడా మరి 2019లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాలు కూడా నిరంతరం ప్రజల్లో మమేకమై నా వార్డు నా ప్రజలు అనే నినాదంతో ప్రతి ఒక్క సమస్యను కూడా తన సమస్యగా తీర్చుకొని ఏ సమస్యనైనా సరే 24 గంటలు తీర్చే నాయకుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక అవంతి శ్రీనివాసరావు గారు అని చెప్పక తప్పదండి. మరి ఈరోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నా నియోజకవర్గం అనుకుని చాలామంది దొంగలు ముసుగులేసుకొని వస్తున్నారు. ఇదంతా కూడా బూటకం. ఎందుకంటే పైన దేవుడు ఉన్నాడు, కిందని మనం ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి జగనన్న బలపరిచినటువంటి మన అభ్యర్థి జగనన్న అంటే ఒక రాష్ట్రానికి మంచి బలం. ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ కూడా చేసే పరిస్థితి ఉంది. రేపు అనౌన్స్ చేస్తున్నారు. మరి 3500 పెన్షన్ని అవ్వాతాతమ్మలకి నేరుగా మరి ఒకప్పుడు వ్యవస్థ చూసుకునేటట్టయితే 4-5 రోజులు పట్టేది. ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా తెల్లవారు 5వ గంటకి తలుపు కొట్టి ఇచ్చే నాదుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగనన్న ప్రభుత్వంలో మరి 3500 రూపాయలు రేపు వచ్చే పరిస్థితి. అంతేకాకుండా బీసీ ఎస్టీ మైనార్టీలకు కూడా పెద్దపీట వేసే విధంగా కాపు నేస్తం ఒకప్పుడు 60,000 రూపాయలు ఉండేది, ఈరోజు 1,20,000 రూపాయలకి పెంచే పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా చేయూతనిచ్చి మరి యోగక్షేమాలు తెలుసుకొని పరిష్కరించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్ గారు తలక బలపరిచిన అభివృద్ధి అనేటువంటి అవంతి గారు మళ్ళీ 3వసారి ముచ్చటగా గెలుపొందే పరిస్థితి అయితే ఉంది. ఏ గ్రామం ఏ వాడ ఏ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా బ్రహ్మోత్తర రథం పట్టే పరిస్థితి ఉంది. మరి 7వ వార్డు అధ్యక్షులైనటువంటి పోతిన శ్రీనివాసరావు గారి తాలూకా నాయకత్వంలో ఈరోజు స్వతంత్ర కాలనీ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు నగర్లో మరి బెల్లప్ప పాపరావు గారు, సతీష్ గారు, మరి పిల్ల కృష్ణమూర్తి పాత్రి గారు, సూర్యబాబు గారు, ప్రకాష్ గారు, గోపి గారు, అప్పారావు గారు, రవణమ్మ గారు అనేక మంది కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. గెలుపు తథ్యం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ 7వ వార్డు అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మధురవాడ ఏఎస్ఆర్ నగర్లో ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. అయితే ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి అమ్మ అక్క అయ్యి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అండి, మీరు ఎందుకు పదే మళ్ళీ ప్రచారాలు ఎలా వస్తున్నారు, మీరు ఎవరు ఎక్కడికి రానవసరం లేదు, మా గుండెలో స్థిరస్థాయిగా ఉన్న వ్యక్తి జగన్ గారు. అలాగే ఈ ప్రాంతానికి వస్తే అవంతి గారు ప్రతి రోజు ప్రతి నెల ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతి గడప చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అవంతి శ్రీనివాసరావు. అలాంటి వ్యక్తిని కాకుండా వేరే వ్యక్తిని ఎవరైనా ఎన్నుకుంటారా చెప్పండి అనే నినాదంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా రేపు మే 13 జరుగుతున్న ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా, అలాగే పార్లమెంటు అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు ఖచ్చితంగా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుస్తారని మా నమ్మకం. అలాగే జనాలు కూడా ఆ విధంగానే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. జై జగన్. చంద్రబాబు పాలన చూశారు. అప్పుడు జన్మభూమి కమిటీ పెట్టారు. అప్పుడు వాళ్ళ పాలన కూడా చూశారు. ఆ జన్మభూమి కమిటీ ఒక రేషన్ కార్డు కావాలంటే 1000 రూపాయలు ఇచ్చి అప్లికేషన్ రాసేవారు. అలాగే పెన్షన్ కావాలన్నా ఒక 1000 రూపాయలు ఇచ్చి అప్లికేషన్ రాసేవారు. 2019లో జగనన్న పాలన వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళే అప్లికేషన్ రాసి వాళ్ళే ₹1 లంచం లేకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతున్నారు. మరి ప్రజలు దీన్ని నిర్ణయించుకొని ప్రజలే దీనికి తీర్పు చెప్పి ఆ పాలన ఈ పాలన చూసిన వాళ్ళు ప్రజలకి ఏది బాగుంటే వాళ్ళు చూసుకొని వాళ్ళు కంపల్సరీగా జగనన్న గెలిపిస్తారు. ఆ నమ్మకం మాకు ప్రజల మీదే నమ్మకం ఉంది. కొంతమంది నాయకులు అటు ఇటు వెళ్ళిపోతారు, 50,000 10,000 దాటుకుని వెళ్ళిపోయినంత మాత్రం మాకేమీ భయం లేదు. ప్రజా తీర్పు ఇది. ప్రజలు కంపల్సరీ జగనన్న గెలిపించి ఇక్కడ అవంతి గారిని ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపిస్తాం.